ప్రభు పేట మనవి చేస్తున్నాం. అలాగే శ్రద్ధ ద్వారా వింటున్న వారే కానీ, అలాగనే వీక్షిస్తున్న వారే కానీ ఏకాగ్రత కలిగి దేవుని మాటలు వినాలని ప్రభు పేట తన దాసునిగా మనవి చేస్తూ మరొకసారి అందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియపరుస్తున్నాం. మీ పక్కనున్న వారిని చూసి చెప్పండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. అలాగే ఈ లైవ్ని వీక్షిస్తున్న మీరు కూడా మీ పక్కన ఎవరున్నా సరే, మీ ఇంట్లో ఎవరున్నా సరే, వారిని కూడా చూసి దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని మాట చెప్పండి. ఆ తరువాత ఆమేన్ చెప్పండి. ఆమేన్ అంటే అవును గాక, జరుగును గాక అని దాని అర్థం. ఎవరికైతే దీవెన కావాలో, ఎవరికైతే ఆశీర్వాదాలు కావాలో వారు మాత్రమే దేవునిని అనుభవించగలరు. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మనకు తెలిసిన మాటలే ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు గ్రహించాం. నూతన నిబంధన గ్రంథం, న్యూ టెస్టిమెంట్, పరిశుద్ధ గ్రంథముల నుండి న్యూ టెస్టిమెంట్ 9వ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయము మరలా తెలియపరుస్తున్నాను. నూతన నిబంధన గ్రంథం అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము వరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. ఒకసారి రెండు చేతులు దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. పరిశుద్ధ లేఖన భాగంలో అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే అననీయ. ఎవరినా? అననీయ. పరిశుద్ధ లేఖన భాగంలో అననీయాలు ఎంతమంది ఉన్నారు చెప్పగలరా? ఎంతమంది ఉన్నారు? హౌ మెనీ మెంబర్స్ ఇన్ ద బైబుల్? చెప్పండి, ఎంతమంది ఉన్నారు? 3 అననీయాలు ఉన్నారు. సో లాస్ట్ వీక్ ఒక అననీయ గురించి తెలియపరిచాను. ఆ అననీయ ఎవరు అంటే ఏం చెప్పాను? చెప్పాలి, వినాలి. ఏం చెప్పాను? ఆ అననీయ సంఘ విశ్వాసి. గతించిన వారంలో తెలియపరిచిన అననీయ ఒక మందిరానికి వెళ్ళేటటువంటి విశ్వాసి. విశ్వాసి అవిశ్వాసంలో పడి అబద్ధములు ఆడుతూ ఉంటే ఆ అబద్ధం ఆడేటటువంటి విధానంలో తన కుటుంబం ఏమైపోతుందంటే చిన్నాభిన్నమైపోతుంది. సంఘము కూడా చిన్నాభిన్నమైపోతుంది. తన జీవితం కూడా ఏమైపోతుందంటే అబద్ధాలమయమైపోతుంది. కాబట్టి దేవుని పిల్లలైన వారు దేవునితో సహవాసం చేస్తుండగా చాలా జాగ్రత్తగా దేవుని నామస్మరణ చేస్తూ ఉన్నట్టుగా యథార్థంగా మాట్లాడాలి అని గతించినటువంటి దినాల్లో అననీయ సప్పీరాల గురించి మనం విన్నాం. అయితే
ఆయన ఎవరంటే సంఘ విశ్వాసి. ఎవరైనా దేవుని మందిరానికి వెళ్ళే విశ్వాసి అని విన్నాం. అయితే ఈరోజు దేవుని మందిరములో పరిచారకుడుగాను, దేవుని చేత పిలువబడిన వాడిగాను, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడిగా ఉన్నాడు ఇక్కడ ఈ అననీయ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సో ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈయన యేసయ్య శిష్యుడు. ఎవరండినా? శిష్యుడు. దేవుడు ఎక్కువగా ప్రేమించే శిష్యుల్లో ఈయన ఒక్కడు. అనేక మందితో యేసు ప్రభు వారు మాట్లాడుతుండేటటువంటి వారిలో ఎక్కువగా మాట్లాడింది ఎవరు అంటే ఈ అననీయాతో. ఈ అననీయ ఎవరు అనంటే దేవుని యొక్క శిష్యుడు, ప్రభు యొక్క శిష్యుడు. ఈ శిష్యుడు దేవుని పరిచారకుడుగా ఉన్నాడు. మనం 10వ వచనం మొదలుకొని 18వ వచనం వరకు ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఒక ప్రశ్న, అననీయ అనగా అర్థం ఏంటి గుర్తుందా? అననీయ అంటే చెప్పండి. గత వారం చెప్పే కదా అననీయ అంటే అర్థం ఏంటి అంటే, గత వారం బోధించినటువంటి బోధ విడిచిపెట్టేశాం. ఒక 2 సంవత్సరాల కిందట ఎవరో మనల్ని దూషిస్తే దాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఒక 3 సంవత్సరాల కిందట ఎవరో మనల్ని అవమానపరిస్తే దాన్ని గుర్తుపెట్టుకుంటాం. కానీ పరిశుద్ధమైనటువంటి వాక్యము, మనల్ని పవిత్రపరిచే వాక్యము, మనం రక్షించేటటువంటి వాక్య ధ్యారి అయినటువంటి త్రియేక దేవుని యొక్క నామస్మరణ చేస్తున్నప్పుడు ఆయన చెప్పే మాట చాలా జాగ్రత్తగా ఏం చేయాలి సార్? గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ లేఖన భాగంలో అననీయ ఈయన 2వ వ్యక్తి. అననీయ అనగా యెహోవా కృపకు పాత్రుడు అని అర్థం. యెహోవా కృపయే అని అందరి అర్థం. ఇప్పుడు ఈ అననీయ ఏం చేస్తున్నాడు అంటే దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఎవరి పరిచర్య? ఏమండి, ఎవరి పరిచర్య? నేటి దినాల్లో దేవుని పరిచర్య కంటే మనుషుల పరిచర్య ఎక్కువైపోయింది. ఏ పరిచర్య? మనుషులకు పరిచర్య. దేవునికి పరిచర్య చేయాల్సింది పోయి మనుషులకు పరిచర్య చేస్తున్నారు. మనుషులను దేవుళ్ళుగా ఎంచుకొని వారిని అందలాలెక్కించి వారిని సింహాసనంలో కూర్చోబెట్టి వారికి సుపరిచర్యలు చేస్తున్నారు, వారికి పరిచర్యలు చేస్తున్నారు. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే పరిచర్య ఎవరికి చేయాలి అంటే దేవునికి మాత్రమే చేయాలి. దేవునికి తప్ప మరి ఎవరికి పరిచర్య చేయడానికి వీలు లేదు. దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. దేవుని మందిరంలో పరిచారకులు ఉండాలి. పరిచర్య వేరు, పరిచారకులు వేరు. అర్థమవుతుందా? పరిచర్య చేసే పనిని బట్టి ఉంటుంది. పరిచారకులు చేసే పని చేసేవాళ్ళు ఏమంటారంటే పరిచారకులు అంటారు. దేవుని మందిరములో నీ పరిచర్య ఏమైనదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుని మందిరములో నువ్వు ఎటువంటి పరిచర్య చేస్తున్నావు? దేవుని మందిరంలో నీ యొక్క వంతు ఏమిటి? దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు? పరిచారకులు అని రాయబడిన మాట. బైబిల్లో చాలా మంది పరిచారకులు ఉన్నారు. పాటలు పాడేవారు ఉన్నారు, సంగీత విద్వాంసులు ఉన్నారు, గాన ప్రతిగానాలు చేసేవారు ఉన్నారు, దేవుని యొక్క ఉపకరణాలు శుభ్రం చేసేవాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క సన్నిధానంలో పరదాలు వేసేవాళ్ళు ఉన్నారు. అని అర్థమవుతుందా? దేవుని మందిరాన్ని శుభ్రం చేసేవారు ఉన్నారు, దేవుని మందిరంలో నీళ్లు తీసుకొచ్చి పెట్టేవారు ఉన్నారు, దేవుని మందిరాన్ని శుభ్రం చేసేటటువంటి వారు ఉన్నారు. ఇలా అనేక మంది ఏ పనికి తగినటువంటి ఆ పనివారు దేవుని మందిరంలో ఉండాలి. వారిని ఏమని పిలిచారంటే పరిచారకులు అని పిలిచారు. అయితే ఇక్కడ
ఈ అననీయాని ఏమని పిలిచాడంటే దేవుడు శిష్యుడు అని పిలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నీవు పరిచారకుడుగా ఉండటం ఇష్టమా, శిష్యుడిగా ఉండడం ఇష్టమా? పరిచయం చేస్తే ఒక వంతు ఆశీర్వాదం ఉంటుంది, శిష్యుడిగా ఉంటే మరొక వంతు ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు నీ వంతు ఏంటి? దేవుని మందిరంలో దేవుని మందిరానికి వెళుతున్నావు, నీ వంతు ఏంటి? అక్కడ నీ ప్రణాళిక అక్కడ ఏమై ఉన్నది అని యోచన చేస్తే మనం ఏం సమాధానం ఇస్తాం? ఇప్పుడు నన్ను ఎవరైనా అడిగారనుకో, బ్రదర్ దేవుని మందిరంలో నీ పనేంటి అని నన్ను అడిగితే నేను చెప్తా, పాటలు పాడతానండి, వాయిద్యాలు వాయిస్తానండి, ఆరాధన చేస్తానండి, వాక్యం బోధిస్తానండి, పరిచర్య దేవుని మందిరంలో పరదాలేస్తానండి, వాయిద్యాలు, ఇలా నాకున్నటువంటి ఆ పరిచర్య ధర్మం ఏదైతే ఉందో అదన్నీ కూడా తెలియపరుస్తాం. సో దానిని బట్టి వారు ఏం చేస్తారంటే నా పరిచర్య ధర్మాన్ని గుర్తించి వారు ఆ ప్రణాళికను మనకి సిద్ధం చేస్తారు. అయితే ఇదిగో నువ్వు వాయిద్యాలు వాయించు, అయితే నువ్వు పాటలు పాడు, అయితే నువ్వు వాక్యాన్ని బోధించు, అయితే నువ్వు దేవుని మందిరం శుభ్రంగా చేయి అని చెప్పి మన వంతు, మనకి ఏ వంతు అయితే ఆ వంతు చేయాల్సి వస్తుంది. ఇక్కడ అదే ఈ దేవుని మందిరములో సేవకుడుగా ఉన్నాడు. ఎవరి శిష్యుడు అంటే యేసు ప్రభు వారి శిష్యుడు. ఈ యేసు ప్రభు వారి శిష్యుడు అనేటువంటి అననీయాతో ఎవరు మాట్లాడుతున్నారో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ అననీయ దమస్కులో ఒక మందిరంలో పరిచారకుడుగా ఉన్నాడు, పరిచయం చేస్తున్నాడు, దేవుని పని చేస్తున్నాడు. ఈ దేవుని పని చేస్తుండగా దేవుని స్వరం ప్రతిరోజు వింటున్నాడు. అర్థమవుతుందా? పరిచయం చేసేవాడు, దేవుని పరిచయం చేసేటటువంటి వ్యక్తి ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినాలి. పరిచారకులు పరిచయాన్ని పని చేసుకుని వెళ్ళిపోతే, కానీ దేవుని సేవ చేసేటటువంటి వ్యక్తి ఏం చేయాలంటే స్వరం వినాలి. ఎవరి స్వరం చెప్పండి? ఈ యాజకుడు యాజకత్వం చేస్తుండగా ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో ఈ యాజక ధర్మాన్ని చేస్తున్నటువంటి ఆ యాజకుడు దేవుని స్వరాన్ని వినాలి. దేవుని స్వరం వినకపోతే ప్రత్యక్ష గుడారములో అతి పరిశుద్ధ స్థలములో నువ్వు ఉండుట వ్యర్థమే. అర్థమవుతుందా? దేవుని స్వరం వినాలి. అందుకనే దేవుని స్వరం ఎలా ఉంటుంది, దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుడు ఏ రకంగా మాట్లాడతాడు అంటే నువ్వు పరిశుద్ధ స్థలములో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మాట్లాడతాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఎక్కడ రోడ్ల మీద పడితే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం. నేను ఇంట్లో కూర్చుంటాను, నాతో మాట్లాడు అమ్మా. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు దేవునితో సహవాసం చేస్తూ మాట్లాడయా అని నోరు చేసి అడిగితే ఆయన మాట్లాడతాడు. అమ్మా చెప్పండి. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా నాతో మాట్లాడు, మాట్లాడు ప్రభువా నాతో మాట్లాడు యేసు, మాట్లాడు ప్రభువా నాతో మాట్లాడు యేసు, ఇంకొకసారి మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే హల్లెలూయా. ఒకసారి చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. మిమ్మల్ని కూడా అడుగుకోవాల్సి వస్తుంది. పరిశుద్ధ లేఖన భాగంలో అననీయ దేవుని పరిచర్యలో ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు. ఇతను దేవునికి ప్రత్యేకించబడిన వాడు. అందుకనే దేవుడు అతన్ని ఎలా పిలిచాడంటే శిష్యుడు అని పిలిచాడు. ఎవరు పిలిచాడు? శిష్యుడు. ప్రత్యేకించబడిన వారిని దేవుడు ఎలా పిలుస్తాడంటే శిష్యుడు అని పిలుస్తాడు. ప్రత్యేకించబడిన వారిని దేవుడు ఎలా పిలుస్తాడంటే స్నేహితుడు అని పిలుస్తాడు.
ప్రత్యేకించబడిన వారిని దేవుడు ఎలా పిలుస్తాడు? నా కుమారుడు అని పిలుస్తాడు. ప్రత్యేకించబడిన వారిని దేవుడు ఎలా పిలుస్తాడు? నా కుమార్తె అని పిలుస్తాడు. ఈ 4 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. 1 కుమార్తెగాను, 2 కుమారుడుగాను, 3 స్నేహితుడుగాను, 4 శిష్యుడుగాను పిలుస్తాడు. ఈ 4 మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. అంటే ఇప్పుడు అననీయాని దేవుడు ఎలా పిలిచాడంటే శిష్యుడిగా పిలిచాడు. అర్థమవుతుందా? కుమారుడికి చెప్పలేని మాటలు, కుమార్తెకి చెప్పలేని మాటలు ఎవరికి చెప్తారంటే శిష్యుడికి చెప్తారు. ఎవరో వినండి, శిష్యుడు ఏం చేస్తాడు సార్? గురువు చెప్పే మాటలు, దేవుడు చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా విని దాని ప్రకారం నడుస్తూ ఉంటాడు. పరిశుద్ధ లేఖన భాగంలో ఈ అననీయ దేవుడితో మాట్లాడుతున్నాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని మందిరంలో ఉన్నాడు. దేవుని మందిరం ఎక్కడ ఉన్నదంటే దమస్కులో ఉంది. దమస్కు ప్రజానికానికి అననీయ సువర్తమానాన్ని బోధిస్తున్నాడు. అననీయ దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడు. అననీయ దేవుని పరిచయం చేస్తున్నాడు. అననీయ అక్కడ దేవుని సేవకుడుగా ఉన్నాడు. అయితే ఆ దమస్కులో ఉన్నటువంటి జనాంగాన్ని హతమార్చడానికి ఒక వ్యక్తి బయలుదేరాడు. ఆ దమస్కులో ఉన్నటువంటి యేసు నామస్మరణ చేస్తున్న వారిని హతము చేయాలని చెప్పి ఆలోచన చేసి కరుడు కట్టినటువంటి ఒక వ్యక్తి బయలుదేరితే ఆ బయలుదేరిన వ్యక్తి యొక్క నేత్రాలు దేవుడు తెరిచాడు. అదే దమస్కు మార్గములో ఎవరైతే దేవుని పిల్లలైన వారిని హింసించాలని, ఎవరైతే దేవుని పిల్లలైన వారిని చంపేయాలని, ఎవరైతే దేవుని పిల్లలైన క్షోభ పెట్టాలని, ఎవరైతే దేవుని పిల్లలైన వారు లేకుండా చెయ్యాలని యోచన చేశాడో అతనిని గురించి ఇప్పుడు అన్నయ్యతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు అన్నయ్య అంటాడు, అయ్యా అతను ఎలాంటి వాడో నీకు తెలుసు, నాకు తెలుసు. దమస్కులో ఉన్న జనాంగాన్ని అందరినీ కూడా హతమార్చడానికి కంకణం కట్టినవాడు అని అంటాడు. చూడండి అక్కడ రాయబడిన మాట, పరిశుద్ధ లేఖన భాగంలో. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంత కీడు చేసి ఉన్నాడని. అందుకు అననీయ, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇప్పుడు నీ నామమును బట్టి, ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఏం చేశాడంట? దమస్కులో ఉన్నటువంటి జనాంగమైన వారందరినీ, ప్రభువు నామములో ప్రార్థన చేసే వారందరినీ హతమార్చాలని చెప్పి ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? ప్రధాన యాజకుల వలన ఏం పొందాడంట? అధికారం పొందాడు. అధికారం పొందినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అధికారం కలిగి వస్తున్నాడు. దమస్కులో ఉన్నటువంటి జనాంగాన్ని హతమార్చాలి, ప్రార్థన చేస్తున్న వారిని హతమార్చాలి, దేవుని సన్నిధి లేకుండా చెయ్యాలి, దేవునితో సహవాసం చేయకుండా చెయ్యాలి అని యోచన చేసి ఒక అధికార పత్రాన్ని చేతపట్టుకొని అధికార ముద్రను కలిగి బయలుదేరి వస్తున్నాడని ఎవరు చెప్పే తెలుసా? అననీయ చెప్పాడు. అననీయకి ఎవరు చెప్పారు? ఏమండి వినండి, అననీయకి ఎవరు చెప్పిన మాటలన్నీ చెప్పండి. అననీయకి ఎవరు చెప్పారంటే దేవుని మందిరములోకి వచ్చినటువంటి సేవకులకి సమస్తం తెలుసు. ఏం తెలుసు? తెలీదా? ఏం జరుగుతుందో బజార్లో తెలుసు, పక్క బజార్లో ఏం జరుగుతుందో తెలుసు, మూడో బజార్లో ఏం జరుగుతుందో తెలుసు. కానీ మనకెందుకు? మనం చేసిన ఏంటి? ప్రార్థన. ఎవరు ఎలా ఉన్నారో, ఎవరు ఏం చేస్తున్నారో చాలా జాగ్రత్తగా గ్రహించాడు. ఆ వార్త ఎవరి దగ్గరకు వచ్చిందంటే అననీయ దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు అననీయ అంటాడు, దేవుడు చెప్తున్నాడు, అతను ప్రధాన యాజకుల దగ్గర నుంచి ఒక అధికారాన్ని తీసుకుని వస్తున్నాడు. ఎందుకో? క్రైస్తవుల్ని హింసించటానికి. అతని దగ్గరికి నన్ను వెళ్ళమంటావేంటి? అతను ఎలాంటి వాడో నీకు తెలుసు కదా అని అంటున్నాడు. అయితే ప్రభు చెప్పాడు,
నేను అతను దర్శించాను. అతన్ని దర్శించిన నాటి నుండి నేటి వరకు అతను ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సౌలు ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థన నేను ఆలకించా. ఏం చేశా? తన ప్రార్థన నేను ఆలకించా. ఈ ప్రార్థన నేను ఆలకించడం బాగానే ఉంది. ప్రార్థన నేను అంగీకరించాను. నువ్వేం చేస్తావంటే నేను చెప్పిన ప్రాంతానికి వెళ్ళు. ఇవన్నీ దర్శనంలో జరుగుతున్నాయి. దీంట్లో ఒక దర్శనం మీకు అర్థమయ్యే భాష కలనుకుందాం. దర్శనం వేరు, కల వేరు. దర్శనంలో చూస్తున్నాడు, దర్శనంలో మాట్లాడుతున్నాడు. ఈ దీర్ఘదర్శిగా ఉన్నటువంటి ఈ అననీయ, దేవుని శిష్యుడిగా ఉన్నటువంటి ఈ అననీయ ఎవరితో మాట్లాడుతూ తెలుసా? దేవునితో సంభాషిస్తున్నాడు. ఎవరో క్రైస్తవుల్ని హింసిస్తున్న వారి కొరకు నేను వెళ్ళి ప్రార్థన చేయడం ఏంటి? నన్ను దూషిస్తున్న వారి దగ్గరికి నేను వెళ్ళి ప్రార్థన చేయడం ఏంటి? నిన్ను అవహేళన చేస్తున్న వారి దగ్గరికి నేను ప్రార్థన చేయడం ఏంటి? వెళ్ళకూడదా? చెప్పండి, వెళ్ళకూడదా? ఇప్పుడు సహోదరి రమాదేవి ఉంది, ప్రార్థన కూర్చొని అనుకో, మీకు అర్థం కాడానికి నన్ను బాగా తిట్టేసి వెళ్ళిపోయింది అనుకో. ఇంటికి వెళ్ళిన తర్వాత బలహీనత వచ్చింది. అన్నయ్య నా కోసం ప్రార్థన చేయడం రా అన్నయ్య అని పిలిచింది మరి ఫోన్ చేసి. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను తిట్టావుగా, నన్ను అన్నావుగా, నన్ను పొడిచావుగా, నన్ను అలా అన్నావంటే కుదిరిద్దా? ఇప్పుడు ఏం చేయాలి? నేను వెళ్ళి ప్రభువా బిడ్డని జ్ఞాపకం చేసుకోయ్యా, బిడ్డ కోసం బలహీన పెట్టి స్వస్థపరచు ప్రభు, నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే దూషించినా, అవహేళన చేసినా, అవమానపరిచి మనం చేసిన పని ఏంటి? ప్రార్థన చేయడమే. ఇప్పుడు అతను అవమానించేవాడే, అతను దూషించేవాడే, అతను కొట్టేవాడే, అతను తిట్టేవాడే అయినా సరే ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, ముందు నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నాను వెళ్ళు. అడ్రస్ చెప్పలా? అడ్రస్ చెప్పాడా? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే అన్నయ్య అడ్రస్ చెప్పానయ్యా అని అంట. అడ్రస్ ఎందుకు? లొకేషన్ పెడతాలే. అదన్నా పెట్టానయ్యా. అక్కడ లొకేషన్ లేదు. ఉందా? లొకేషన్ లేదు, అడ్రస్ లేదు. దేవుడు ఏం చెప్పాడు? ఒక తిన్నని మార్గం ఉందన్నాడు. చదవండి అన్నమాట పరిశుద్ధ లేఖన భాగంలో. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి. ఏ వీధి అంటే ఇది? ఏ వీధి ఇది? తిన్నని వీధి. స్ట్రైట్గా వెళ్ళండి, ఎడమవైపు తిరగండి, అలాగే మళ్ళీ కుడిపక్క తిరగండి, మధ్యలో ఉంటుంది అంటారే. ప్రభు చెప్తున్న అడ్రస్ ఇదే. తిన్నగలమన్నాడు. తిన్నదని ఏంటంటే వీధికి వెళ్ళు. ఆ వీధి పేరు ఏంటంట? తిన్నని వీధి. ఆ వీధి ఎలా ఉందంటే స్ట్రైట్గా ఉంది. లేదా ఆ వీధి పేరు తిన్నని వీధేమో. తిన్నని వీధికి వెళ్ళు. అక్కడ ఒక యూదా అనే ఆయన ఉన్నాడు. ఆయన ఇంట్లో తార్సు అనేవాడు సౌలు కొరకు విచారించున్నాడు. అంటే అడుగుతున్నాడు. ఇప్పుడు ముత్యంశెట్టిపాలెం దేవరాజు గారి మీద ఐపీసీ మధ్యలో చెప్పామనుకో, ఎవరన్నా తెనాలి రైల్వే స్టేషన్ కానీ బస్ స్టాండ్ కానీ నుంచి వచ్చారనుకో, అడ్రస్ చెప్తున్నాగా, ముత్యంశెట్టిపాలెం భీమరాజు గారి మీద ఐపీసీ చర్చ్ అని చెప్పాం. బస్ స్టాండ్ దిగి బస్సు ఆటో ఎక్కి ఎక్కడ రావాలి? ముత్యంశెట్టిపాలెం రావాలి. అడ్రస్ పట్టుకొని వస్తారు కదా. ఇప్పుడు ఈయన చెప్తున్న అడ్రస్ ఏంటి? తిన్నదాన్ని పెట్టండి, వీధికి వెళ్ళండి. ఆ వీధిలో ఎవరున్నారంటే యూదుడు ఒకడు ఉన్నాడు. యూదుడేనా? యూదావాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏంటి? తర్సు వాడైన సౌలు ఉన్నాడు. ఇప్పుడు తార్సు వాడైన సౌలు ఉన్నాడు అని చెప్పాడు. ఈయన ఇప్పుడు ఇంటికి వెళ్ళాలిగా. చెప్పండి, వెళ్ళాలా లేదా? నేను అంటా కదా, చెప్పబడిన ప్రాంతానికి కరెక్ట్గానే వెళ్ళాడు. డోర్ నెంబర్లు లేవు, ఉన్నాయా? వీధి బ్లాకుల పేర్లు లేవు, నెంబర్స్ ఉన్నాయా? ఏ బ్లాక్, బి బ్లాక్, సి బ్లాక్, బ్లాకులు లేవు. తిన్నని వీధికి వెళ్ళాడు. యూదులు ఎవరున్నారో చూశారు. యూదా వాళ్ళ ఇంట్లో అన్నాడు. అంటే ఆ ప్రాంతం అంతా ఎవరుంటారు చెప్పండి? యూదులు అనుకుంటా. ఆ యూదులలో పౌలు ఉన్నాడు, సౌలు ఉన్నాడు, తార్సు వాడైన సౌలు ఉన్నాడు. ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి, వినండి, ఒక కొత్త వ్యక్తి దెబ్బలు తగిలి రక్తం కారుకుంటూ బజార్లోకి వస్తే
అందరూ చూస్తారు లేదా? చూస్తారు చూడరా? అయ్యో ఏమైంది 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 ఏమైనా అంటారా లేదా? అంటారు. ఇప్పుడు ఇతని కళ్ళు పోయి ఏం పోయి? కళ్ళు పోయి. అప్పటిదా కళ్ళు కనబడిన వ్యక్తి ఎప్పుడైతే దేవుడిని చూచాడో కళ్ళు పోయి. నీకు అర్థం కూడా కళ్ళు పోయినాడు, కళ్ళు కనిపించట్లా. ఎమ్మంటే ఎక్కడికి వెళ్ళాడంటే, ఎవరింటికి వెళ్ళాడు? యూదా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడంటే చాలా జాగ్రత్తగా ఉన్నాడు. వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడంటే భక్తి చేయడం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తెలిసిన వాళ్ళు ఉంటారుగా, అని సౌలు ఏంటి ఎలా నడుస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్తారుగా. చెప్పండి, ఇప్పుడు నేను ఉన్నానండి హ్యాండిక్యాప్, నేను నడుస్తూ 2 మధ్యలో పడిపోయాను అనుకో, అయ్యో పాస్టర్ గారు ఏంటి పడిపోయాడు అని చెప్పి అమ్మంటే నన్ను ఏం చేస్తారు? నన్ను తెలిసినవాడు, నా ఇల్లు తెలిసినవాడు ఏం చేస్తారు? తీసుకొని వస్తున్నప్పుడు చాలా మంది చూస్తారుగా, చూస్తారు లేదా? ఏమైంది 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 అంటే పలా జరిగిందంటారు. ఇప్పుడు ఈ మాట ఎలా అంటే, దేవుడు వెళ్ళమన్నాడు అట్లా చెప్పలా, యూదా వాళ్ళ ఇంట్లో తరచుబడే సౌలు ఉన్నాడని చెప్పగా బయలుదేరి పలానా ఆయన వచ్చాడు కదా, ఆయన ఎక్కడున్నాడు అని అడుగుంటాడు. డైరెక్ట్గా చెప్పారు, ఆ యూదా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వెళ్ళండి. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఎవరో? సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి ఎవరిని పంపాడు తెలుసా? అననీయాని పంపాడు. అక్కడ చదువుకోండి మాట చూడండి, 12వ వచనం చదవండి. అతడు అననీయ అనే ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచిన చూచి ఉన్నాడని చెప్పింది. ఈ దర్శనం ఎవరు చూసారు తెలుసా? సౌలు చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు? సౌలు. అననీయ అనే ఒక ఆయన వచ్చాడు, నన్ను ఎత్తిమే చేయబెట్టాడు, నా కోసం ప్రార్థన చేశాడు, నా కళ్ళు తెరవబడ్డాయి, నా కంటి పొరలు రాలిపోయినాయి, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను అని దర్శనంలో ప్రార్థనలో చూస్తున్నాడు. ఆ ప్రార్థన ఎవరు గ్రహించారంటే పరమందు ఆశ్రయుడు దేవుడు చూశాడు. ఈయన కింద ప్రార్థన చేస్తుంటే పైన వాడు ఆ దర్శనాన్ని గ్రహించాడు. అర్థమవుతుందా? పైన ఉన్నటువంటి ఆ దేవాది దేవుడు ఎవరితో మాట్లాడంటే అననీయతో మాట్లాడాడు. అననీయ ఇక్కడితో ప్రొసీడ్ అని అన్నాడు. అననీయ వచ్చి మాట్లాడటం మొదలుపెట్టాడు. నేను ప్రార్థన చేస్తే నా ప్రార్థనలో నాకు కలిగిన దర్శనము ఎవరు గ్రహించారని దేవుడు గ్రహించాడు. దేవుడు గ్రహించి అననీయాని పంపాడు. అననీయ ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడితో. నాకు కల వచ్చిందండి, నాకు దర్శనం వచ్చిందండి. ఆ దర్శనం ఎవరు గ్రహించారు తెలుసా? దర్శనం అనేది చెప్తేనే తెలిసేది, చెప్పకుండా తెలిసిందా? చెప్తేనే తెలిసింది. కానీ దేవుడు సౌలు యొక్క దర్శనాన్ని గ్రహించాడు. అననీయ వచ్చినట్లు, అననీయ ప్రార్థన చేసినట్లు, అననీయ నెత్తిమే చేయబెట్టినట్లు, అననీయ నెత్తిమే చేయబెట్టగల పరిశుద్ధాత్మ పొందినట్లు సౌలు ఎంత కూడా దర్శనం కూడా చూశాడు. సౌలు దర్శనాన్ని చూడగానే దేవుడు ఎమ్మటిని ఎవరితో మాట్లాడి చేసా? అననీయని వెళ్ళాల్సిన సిద్ధంగా ఉంది. ఎవరిమంటే అంటాడు, అతను మంచోడు కాదయ్యా, అతను కరుడు కట్టినవాడయ్యా, అతను హింసకుడయ్యా, అతని దగ్గరికి వెళ్ళమంటావేంటి? యూదులైన వారందరినీ చంపేయడానికి అధికారం తెచ్చుకున్నాడు, కాబట్టి అతని దగ్గర నన్ను వెళ్ళమంటావు ఏంటి అన్నట్టు మాట్లాడితే, నేను చెప్తున్నా నువ్వు వెళ్ళు, నేను చెప్తున్నా కదా నువ్వు వెళ్ళు అంటే బదులు మాట్లాడకుండా అననీయ బయలుదేరి. చూస్తారు అది కూడా పరిశుద్ధ లేఖన భాగంలో. రండి, పరిశుద్ధ లేఖన భాగంలో మాట చదవండి. అందుకు అననీయ ప్రభువా, మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేస్తున్నాడని అతని గురించి అనేక మంది వింటిరి. ఇక్కడను నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు అందులో ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చెను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం వరకు ఎన్నో శ్రమలను అనుభవించుకున్నను నేను అతనికి చూపుదని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సోదరుడా, నీవు మార్గంలో నీకు కనబడిన ప్రభుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు అననీయను పంపింది ఎవరు చెప్పాలి? ఎవరు పంపారు? దేవుడే పంపాడు. అననీయను పిలిచింది ఎవరు చెప్పాలండి? దేవుడే పిలిచాడు. అననీయతో మాట్లాడింది ఎవరు? దేవుడే మాట్లాడాడు. అననీయతో సంభాషించింది ఎవరు? దేవుడే.
అననీయ దేవుడు చెప్పిన పని చేశాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. ఒకటి పిలువబడ్డాడు, రెండోది పంపబడ్డాడు, మూడోది చెప్పిన పని. చెప్పండి, మనం చేస్తామా? పిలుస్తాం, అమ్మ రెండమ్మా, ప్రార్థన సమయం అయింది రెండమ్మా, రెండు తల్లులారా, రెండు చెల్లెళ్ళారా, రెండమ్మ రమ్మన్నాం అంటే వస్తామా ఇక అలాగే ఇక అంట. పిలువబడాలి. రెండోది పంపబడాలి. ఏం చేయబడాలి? పంపబడాలి. నేను వస్తాగా, మీరు పదండి 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 పదండి, అందరూ కలిసి దేవుని మందిరానికి వెళ్దాం. నేను అందరూ వస్తున్నా పదండి చెప్పి పంపాలి. దేవుడు అననీయని పంపాడు, పంపబడ్డాడు అననీయ. మూడోదిగా మూడోది ఏంటి? దేవుడు చెప్పిన పని చేశాడు. ఒకటి పిలువబడాలి, రెండోది పంపబడాలి, మూడోదిగా పంపబడింది ఎందుకంటే పని చేయటానికి. దేవుడు ఏ పని అయితే చేయమన్నాడో ఆ పని చేశాడు. కాబట్టి ఇక మూడు మాటలు మన జీవితంలో ప్రాముఖ్యమైనవి. దేవుని మందిరానికి పంపబడాలంటే మనం రావాలి, వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, రమ్మన్నప్పుడు రావాలి. ఇప్పుడు పిలువబడ్డాడు, తర్వాత పంపబడ్డాడు, పనిలో ఇన్వాల్వ్ అయ్యాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏ పని? దేవుని పని. దేవుడు ఏ పని అయితే తెలియపరిచాడో, దేవుడు ఏ పని అయితే చేయమన్నాడో ఆ పని చేయటానికి వచ్చంటాడు. ఏ దేవుని దర్శనం అయితే నీకు కలిగిందో, ఏ దేవుడైతే నిన్ను దర్శించాడో, ఏ దేవుడైతే నీతో మాట్లాడాడో అదే దేవుడి చేత నేను ఇక్కడికి వచ్చా, అదే దేవుడి చేత నేను పంపబడ్డా, అదే దేవుడి చేత నేను పిలువబడ్డా, అదే దేవుడి ద్వారా నేను ఇక్కడికి వచ్చా. అర్థమవుతుందా? మీరు ఇక్కడికి వచ్చారంటే నా ప్రణాళిక కాదు, దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి, దేవుని చిత్తం ఉంది కాబట్టి, దేవుని చేత పిలువబడ్డావు కాబట్టి ఈరోజు మధ్యాహ్నంలో దేవుని మొదలు కూర్చున్నాము, దేవుని మాటలు వింటున్నావు. దేవుని చిత్తం లేకపోతే, దేవుని ప్రణాళిక లేకపోతే, దేవుని ఆలోచన కనుక లేకపోతే నువ్వు దేవుని మందిరానికి పిలువబడలేవు, దేవుని మందిరానికి పంపబడలేవు, దేవుని యొక్క మాటల్ని వినలేవు. కాబట్టి దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. ఇప్పుడు అననీయ ఎక్కడికి పంపబడ్డాడు అంటే సౌలు దగ్గరికి పంపబడ్డాడు. సౌలు ఎక్కడ ఉన్నాడంటే యూదా ఇంటిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థనలో దర్శనం చూస్తున్నాడు. అననీయ వచ్చాడు, నా నెత్తి మీద చేయబెట్టాడు, ప్రార్థన చేశాడు, నా నేత్రాలు తెరవబడ్డాయని దర్శనం ద్వారా చూస్తుండగా ఆ దర్శనం ఎవరికి చెప్పలా? చెప్పాడా? చెప్పలా. దేవుడు గ్రహించాడు. ఈయన దర్శనాన్ని ఎవరు గ్రహించారు తెలుసా? దేవుడు గ్రహించి సౌలు దర్శనాన్ని చూస్తున్నాడు. నన్నయ్య నువ్వు వెళ్ళాల్సి వచ్చింది పదా, నువ్వు వెళ్ళి తన నెత్తి మీద చేపెట్టి ప్రార్థించి దేవుడికి స్తోత్రం చెప్పు. ప్రార్థన వినేడు పావనుడా, ప్రార్థన మాకు నేర్పమయ్యా, ప్రార్థన వినేడు పావనుడా, ప్రార్థన మాకు శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు విధివి, శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు విధివి, పరముడ నీను కనుదీంచేద ప్రియముగా యేసు ప్రార్థన నేర్పుమయ్యా, దీంచేద ప్రియముగా అనాలి అనాలి. ప్రార్థన వినేడి ప్రార్థన మాకు. హల్లెలూయా. ఏంటంట? ప్రార్థన చేస్తే చాలండి. ప్రార్థన ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే మాట్లాడతాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించి నీ గృహానికి లేదా నువ్వు ఉన్న స్థలానికి దైవ సేవకులను పంపిస్తాడు. యూదా వారి ఇంటికి తర్సు వాడిన సౌలు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నాడో అతని దగ్గరికి దైవజనుడు పంపాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చెప్పడానికి స్తోత్రం
చెప్పు. దైవజనుడు నీ ఇంటికి వచ్చడం మంచిది. దైవజనుడిని ఆహ్వానించాలి, దైవజనుడిని పిలవాలి, దైవజనుడి యొక్క ప్రార్థన కోరుకోవాలి. దైవజనుడిని నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే నీలో ఉన్న సర్వ బలహీనతలు బయటికి వెళ్ళిపోతేనే లేఖనం సెలవిస్తుంది. ఇప్పుడు కళ్ళు కనబడినటువంటి వ్యక్తి శరీర నేత్రాలు ముయ్యబడి ఆత్మీయమైన నేత్రాలు తెరవబడ్డే లేఖనం సెలవిస్తుంది. ఎప్పుడైతే అననీయ చేయబెట్టి ప్రార్థన చేశాడో తక్షణమే చూడనమాట. చదవండి 17-18 వచ్చిన. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పిన. అప్పుడు అతని కనుల నుండి చూడండి, అప్పుడు అతని కనుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొంది దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కళ్ళు కనబడ్డాయా, కళ్ళు మూసుకుపోయాయా? ఎప్పుడైతే దైవ సేవకుడు వచ్చి నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన చేసిన తరువాత సౌలు యొక్క నేత్రాలు తెరవబడ్డాయి. సౌలు నేత్రాల మీద పొరలన్నీ కూడా రాలిపోయిన రాయబడినమాట. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చెప్పేదానికి స్తోత్రం చెప్పు. నేత్రాలు తెరవబడాలి, మన నేత్రాలు తెరవబడాలి. శరీర నేత్రాలు ముయ్యబడాలి. శరీర నేత్రాలు ముయ్యబడి ఆత్మీయమైన నేత్రాలు తెరవబడాలంటే అననీయ లాంటి దైవ సేవకులు వచ్చి మన నెత్తి మీద హస్తనిక్షేపణ చేయాలి. అంటే దైవ సేవకుడి దగ్గర మీరు ఏం చేయాలి తెలుసా? చెప్పండి. ప్రార్థన అవ్వాలని పరిగెడడం కాదు, ప్రార్థన అయిపోగానే ఆమె చెప్పడం అవసరం. ఏంటంట బుల్లెట్ కూడా దొరకడం పరిగెడతారు. ప్రార్థన చేయించుకొని చెప్పండి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రార్థన అనేది పొందుకోవాలి, ఆశీర్వాదం అనేది పొందుకోవాలి, దీవెన అనేది పొందుకోవాలి. సౌలు నెత్తి మీద అననీయ వచ్చి చేయబెట్టగా తన కళ్ళ నుండి పొరలు రాలేను రాయబడినమాట. ఏం రాలేట? కంటి పొరలు. ఇప్పుడు మన కళ్ళకి పొరలు కట్టేసినాయి. ఏం పొరలు? కంటి పొర. మా చెప్తానే, కంటి పొర నీటి దినాల్లో దాన్ని ఏమని పిలిచారు తెలుసా? చుక్కలాలని పిలిచారు. ఏమని పిలిచారు? తెల్ల గుడ్డు మీద నల్ల గుడ్డు మీద తెల్లటి పొర. ఆ పొర తీస్తే కానీ కంటి చూపు బాగా కనబడదంట. అది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏమండి, ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. నాకు తెలిసి కళ్ళజోళ్ళు ఎక్కువగా ఉండేవి కావు. ఉండేవి కావు. వెనకట పిల్లలైన వారు పుట్టగానే తల్లులైన వారు ముక్కుల్లో, చెవుల్లో, కళ్ళల్లో ఒళ్ళంతా అవధం చుక్కలేసి ఏం చేసేవాళ్ళు? కొబ్బరి చుక్కలేసి శుభ్రంగా మసాజ్ చేసి తలస్నానం చేసి చక్కగా పడుకోబెట్టేవాడు. ఇంకా పిల్లవాడి దగ్గర బ్యాట్స్మెన్ రాకుండాకి ధూపం వేసేవాడు. ఏమండి, సువాసన వచ్చిందిగా బ్యాట్స్మెన్లో ఎత్తుకుంటారా? ఎందుకని? వాడు ఇప్పుడంటే డైపర్ లగ్గీలు వచ్చినాయి, అప్పుడు డైపర్ లగ్గీలు లేవు. ఒక గుడ్డ ముక్క తీసుకునేది, మడత పెట్టేది. ఏంటిది చెప్పండి? గోసే. చిన్నపిల్లకి అదే కదా. ఇప్పుడు వచ్చిన డైపర్లు, అప్పుడు హగ్గీలు లేవు, డైపర్లు లేవు. ఏంటంటే వాడు అడి తన్నుకొని మొత్తం శరీరం అంతా రాసుకొని దాంతో తీసుకొని చేతితో తీసుకొని మొత్తం ఖరాబ్ చేసుకుంటే వాడిని తీసుకెళ్ళి శుభ్రంగా మసాజ్ చేసి ఆ నుంచుకులేసి బాగా పిల్లడు అలిసి అంతవరకు బాగా మసాజ్ చేసి చక్కగా తలస్నానం చేసిన తర్వాత చక్కగా దూపం వేస్తే, ఆ దూపం వేసే ముందు తల్లి చనిపాలిస్తే అది తాగుతూ అలిసిపోయి సొలిసిపోయి నిద్రపోతాడు. దేవునికి స్తోత్రం చెప్పు. అర్థమైందా? చిన్నప్పటి నుంచి ఆపకుండా కళ్ళలో కొబ్బరి చుక్క కానీ
ఆవదం చుక్కలు కానీ వేస్తే మనం తినే తిండిని బట్టి ఈ కళ్ళజోడు రాదు. అవునా? చెప్పండి. వస్తున్నాయండి, దాని అర్థం ఏంటి? ఆగిపోయినాయి, చేయాల్సినవి ఆగిపోయినాయి. కానీ ఇక్కడ నేను అంటే కదా, కళ్ళకి పొగలు వచ్చినాయి. ఏమొచ్చినాయి? కను రెప్పలు తెరవలేకపోతున్నాడు. పై రెప్ప కింద పండుకుపోయింది, తెరవలేకపోతున్నాడు. శశవిధాలు ప్రయత్నించుంటాడు కానీ తెరవలేకపోతున్నాడు. ఎప్పుడైతే అననీయ వచ్చి చేయబెట్టి ప్రార్థన చేశాడో ఆ కళ్ళు రెప్పుకున్న పొరలో రాలిపోయింది. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మన నేత్రాలను పొర రాలిపోను గాక. ఆమె చెప్తారా అండి? అర్థమవుతుందన్నమాట మీకు? ఏట పొరలో గర్వం అనే పొర, కోపం అనే పొర. కొంతమంది కళ్ళతో ఊతారు, ఏంటంట కళ్ళతో కర్మరా చూస్తారు, కళ్ళతో భయపెడతారు. ఈ పొరలు పోవాలి, లోక సంబంధమైన పొరలు పోవాలి, ఆత్మ సంబంధమైన నీలోనికి రావాలి. రావాలంటే దైవజనుడు హస్తనిక్షేపణ చేయాలి. దైవజనుడు హస్తనిక్షేపణ చేయాలంటే దేవుడి చేత పంపబడిన వాడి దగ్గరికి రావాలి. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చేతులకి స్తోత్రం చెప్పు. దేవుడి చేత పంపబడిన వాడండి అననీయ. దేవుడి చేత ఏర్పాటు చేయబడిన వాడండి అననీయ. దేవుడి చేత పిలువబడిన వాడండి అననీయ. దేవుడి చేత ఏర్పాటు చేయబడి హస్త నిక్షేపణ చేయబడినటువంటి వాడు అననీయ. దేవుడికి స్తోత్రం చెప్పు. రెండు చేతులకి స్తోత్రం చెప్పు. మధ్యాహ్నం వేళ దేవుని మాట వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు కూడా దేవుని సన్నిధానంలో ఇలా సౌలుకి ఎలాగైతే ఆ నేత్రాలు విడియో పొరలు విడియో అట్టి పొరలు మీకును విడిపోవాలంటే, జ్ఞాన హృదయాన్ని జ్ఞాన నేత్రాన్ని దేవుడు మనకు దయచేయాలంటే దైవ సేవకుల్ని మీ ఇంటికి ఆహ్వానించండి. ఏమన్నా అర్థమవుతుందా? నా మాట మీకు అర్థమవుతుందా? కాబట్టి తెలియపరుస్తున్నా. అననీయ దేవుని చేత పిలువబడ్డాడు. అననీయ దేవుని చేత పంపబడ్డాడు. అననీయ దేవుని ఆత్మ కలిగి హస్తనిక్షేపణ చేసి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎమ్మటనే సౌలులో పొరలు విడిపోయి అందరిని చుట్టం మొదలుపెట్టాడు. మారు మనసు పొందాడు. అప్పటి వరకు బాప్తిజం తీసుకోవాలి. మారు మనసు లేదుగా, నేత్రాలు మూయబడ్డాయిగా. తక్షణమే తీర్మానం చేసుకున్నాడు. ఏమని చూస్తారా? 18వ వచనం చివరిగా, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత ఆహారము అంటే కంటి పొరలు విడిచిపెట్టేంత వరకు మనడు ఏం చేయాల? ఫుడ్డిల్లే, భోజనం లేదు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ దృష్టికి ఇప్పుడు దాకా నేను ఏమి చెడు కార్యాలు చేస్తున్నాను, క్షమించు ప్రభువా, నేను ఎలాంటి కూడా నీకు తెలుసయ్యా, అయినా సరే నన్ను ప్రేమించు, నీ దర్శన భాగం నాకు కలిగజేసావయ్యా. అంతేగా ప్రార్థన చేసి ఉంటుంది. తన ప్రార్థన ఎవలాగించాడండి? ఉపవాసం ఉన్నాడు, అంగలార్చాడు, రోదన చేశాడు, ఆ దర్శన భాగ్యాన్ని పొందుకున్నాడు. ఇగో ఆ పరంధాముడు త్రియేక దేవుడి యొక్క దర్శనాన్ని చూచాడు. తక్షణమే ఉపవాస దీక్షణ చేయడం మొదలుపెట్టాడు. దేవుడు తనకి శరీర నేత్రాలు తీసేసి ఆత్మీయమైన నేత్రాలు తెచ్చి, గల కారణం ఏంటంటే దమస్కులో ఉన్న వారికి సువర్తమానం ద్వారా పౌలు ద్వారా జరగబడాలి. ఏ ప్రాంత ప్రజానికానికైతే హింసిస్తున్నారో, ఏ ప్రాంత ప్రజానికాన్ని అవమానపరుస్తున్నారో ఆ ప్రాంతానికి ఈయనే సువార్తికుడిగా వెళ్ళాలి, ఈయనే సేవ చేయాలి అని దేవుని ప్రణాళిక. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్పి ఇచ్చేస్తాను. మన యొక్క దైవ సేవకుల అపోస్తులు యేసన్న గారి యొక్క తాతగారు తనెంతో లోక సంబంధమైన భక్తి చేశాడంట. తనెంతో లోక సంబంధమైన భక్తి చేస్తే వాళ్ళ కులదైవాన్ని బాగా స్మరించుకుంటుండేవాడంట. ఆ కులదైవాన్ని స్మరించుకున్న సమయాల్లో గొర్రెపోతుల్ని మేకపోతుల్ని తీసుకొచ్చి అక్కడ బలి చివరికి తెలియపరిచాడు.
బలిస్తున్న సమయంలో వాళ్ళ తాతగారు ఏం చేశారంటే ఆయనే ఆ బలి ఎలా తీసుకుని ఆ గొర్రెపోతులు మేకపోతులు పేక కొరికేసేసి ఆ రక్తాన్ని తాగేశాడంట. ఆ రక్తాన్ని తాగేస్తే ఆ మేకపోతు కానీ గొర్రెపోతు కానీ ఎండిపోయినటువంటి వాటిలో అయిపోయాడు. అది నిజమైన చరిత్ర. ఇవన్నీ కూడా యేసన్న గారు చాలా చిన్న ప్రాయంలో అక్కడ నుండి చూస్తూ ఉండేవాడు. తరువాత కొన్నేళ్లకి పెరిగి పెద్ద అయిన తర్వాత యేసన్న గారు రక్తం కట్టడం మొదలుపెట్టారు. రక్తం కట్టడం మొదలుపెట్టారు. రీసెంట్గా తను తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఎంత గొప్ప సేవ చేశాడో ప్రపంచ ప్రఖ్యాతి కాల్సినటువంటి దైవ సేవలో పిలువబడ్డాడు. అయితే ఆయన అన్నాడు చివరి స్టేజ్లో, మా తాత రక్తం తాగాడు, తన మనవుడిగా దేవుడు నా చేత రక్తం కక్కిస్తున్నాడు. మా తాత ఎంత రక్తం అయితే తాగాడో అంత రక్తం నా చేత కక్కిస్తున్నాడు అని సాక్ష్యం ఇచ్చాడు. దాని కారణం ఏంటి? ఏమండి, ఆయన తాగాడు, నేను కక్కుతున్నాడు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నా, ఆయన ఏ పని అయితే చేశాడో ఆ పని ఎవరి మీదకి వచ్చిందంటే తన సంతతిలోని మనవుడి మీదకి వచ్చింది. ఆయన బాగానే ఉండొచ్చు, ఆయన తరం అయిపోయింది, ఆయన కుమార్ తరం అయిపోయింది, మనవుడు తరానికి వచ్చేపాటికి ఏమైపోయింది తెలుసా? తాగిందంతా దక్కించాడు, సాక్ష్యం ఇచ్చాడు. అయినా సరే దేవుని అతను విడిచిపెట్టలేదండి. ఎంత రక్తము దక్కినా, ఎంత బలహీనుడైనా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. 2 దేవునికి స్తోత్రం చెప్పు. రీసెంట్గా గుడారాల పండుగ జరిగిన కొన్ని లక్షల మంది, 25 లక్షల మంది పైగానే జనాంగం వచ్చారు గుంటూరు గోరంట్లలో. ఎందుకు మాట చెప్తున్నా సార్? దేవుని ప్రణాళిక అలా ఉంటుంది. దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటే, దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉంటే, దేవుని ఎడల ఒక ప్రేమ కలిగి ఉంటే, ఇదిగో అననీయాని ఎలాగైతే వాడుకున్నాడో, అననీయాని ఎలాగైతే పిలిచాడో, అననీయాని ఎలాగైతే పంపాడో అదే రకంగా నిన్ను కూడా పంపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్నం మీకు తెలియపరిచి మాట్లాడంటే, సౌలు మార్పు కోసం దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడంటే అననీయాని ఎన్నుకున్నాడు. అంటే దేవుని సన్నిధానం మనము కూడా ఆయనకి శిష్యులుగా ఉండాలి, మన వంతు పరిచర్య మనం చేయాలి, మనము కూడా దేవుని సేవకుల చేత ప్రార్థన చేయించుకోవాలి అని ప్రభు పేరు మీకు తెలియపరుస్తున్నాం. ఒకటి అననీయ పిలువబడ్డాడు, రెండోది పంపబడ్డాడు, మూడోదిగా ఏం చేశాడు? ప్రార్థన చేయడం మనం ప్రారంభించాడు. ఈ 3 పనులు చేశాడు. దేని నిమిత్తమైతే పంపబడ్డాడో దాని నిమిత్తమై హస్త నిక్షేపణ చేశాడు. అక్కడ అద్భుతం జరిగింది. నీ ఎడల కూడా అద్భుతం జరగాలంటే పిలిచినప్పుడు రండి. పిలిచినప్పుడు ఏం చేయాలి? రండి. రమ్మన్నప్పుడు రండి. పంపబడినప్పుడు వెళ్ళాలి. రమ్మన్నప్పుడు రావాలి. వచ్చి మీరు ఏం చేయాలి? హస్త నిక్షేపం చేయించుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి. మీ శరీరంలో ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఎటువంటి వ్యాధి ఉన్నా, ఏదున్నా సరే దేవుడు ఏం చేస్తాడు? దాని నుంచి మనల్ని విడిపిస్తాడు. స్వస్థపరిచేది ఆయనే, బలహీనతను బలపరిచేది ఆయనే, ప్రతి విధమైన దురాత్మను పోగొట్టేది ఆయనే. ఆయన ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా సాధ్యం కాదు లేఖనం సెలవిస్తుంది. కాబట్టి వాటి నుంచి విడుదల పొందడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు పంపబడ్డారు. వాటి నుంచి విడుదల పొందడానికి ప్రభువు యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు వచ్చారు. ఆయన వచ్చి మనందరి కొరకు కలువరి శిలువలో తుది శ్వాస విడిచాడు. అక్కడ అననీయ హస్తనిక్షేపణ చేస్తే ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రం నా కొరకు ఏం చేసి తెలుసా? తన రక్తాన్ని రుధిరములో దారపోసాడు. తన రక్తం చేత నిన్ను నన్ను శుద్ధీకరించాడు. తన రక్తంలో కడిగాడు. మనందరినీ పవిత్రులుగా చేశాడు. నువ్వు నశించకూడదు, దేవుడికి ఇష్టం లేదు. నువ్వు మార్పు చెందాలి, నువ్వు మార్పు మనసు పొందాలి, రక్షించబడాలి. ప్రభువు కొరకై నీ వంతు నువ్వు సాధనగా ఏర్పాటు జరిగించాలని దేవుడికి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవునికి పనికొచ్చే పనిముట్టిగా నువ్వు ఉండాలని, దేవునికి పనికొచ్చే పాత్రగా నువ్వు ఉండాలని, దేవునికి పనికొచ్చే పాత్రగా నువ్వు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అందుకని రాత్రి యొక్క మధ్యాహ్నం వేళ ప్రభు తెలియకొస్తున్నమాట. అననీయ ఎలాగైతే పిలువబడ్డాడో, అననీయ ఎలాగైతే పంపబడ్డాడో, అననీయ ఎలాగైతే హస్తనిక్షేపణ చేశాడో అదే రకంగా మనం కూడా ముందు కొనసాగాలని ప్రభువు తెలియపరుస్తున్నా. దేవుడు కొద్దిమంది వినికిళ్ళు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన